మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, అదే తాజాగా ఏపీ లిక్కర్ కేసులో నిన్న మొన్న జరిగిన హైదరాబాద్ తనిఖీలో జరిగిన 12 పెట్టెల్లో 11 కోట్లు దొరికాయని చెప్పి సమాచారం వచ్చింది సార్. దాని మీద ఏంటంటారు? ఎందుకంటే 3,500 కోట్లే మొత్తం క్యాష్ లాట్లు పెట్టారు, దాంట్లో దొరికేసాయని రాసేమన్నాడు. ఏం పోయింది? అలా బ్రహ్మానందం గడి స్క్రిప్టే కదా, గంగధరాంబ బ్రహ్మానందం గడి స్క్రిప్టే కాబట్టి రాసేయండి. కానీ నాకు తెలియకూడతాను, సిట్ అధికారులు 11 కోట్లు దొరికితే ఫస్ట్ ప్రెస్కి అడ్రస్ చేస్తూ, బాబు క్యాష్ రైడ్ దొరికింది, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ ఎలా కన్ఫిస్కేట్ చేస్తారో మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నామని ఒకడు అవడం చెప్పాడే. రాసేస్తాడు కవయిత్రి మొల్ల గంటంతో రాస్తారు చూడండి, ఇలా మేకులతో గుచ్చి రాస్తారు చూడండి, అలా ఇంక ముంచడం రాసేయడం. దానికి ఏమైనా వెలిడిటీయా శాంక్చుయిటీయా? అడిగినోడు ఎవడు లేడు. ఈ కథకు చూడు కొత్త కథ. భారతమ్మ కూడా నిన్న గవర్నర్ని కలిసేసింది, వీళ్ళు భయం పడిపోతుండ్రు ఏమైపోద్దా అని. అసలు ఏమవుతుంది? అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ డొమైన్లో షేర్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, సెబీఓడు ఎలా మానిటర్ చేస్తాడు, ఆర్ఓసీ ఎలా మానిటర్ చేస్తుంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు అనౌన్స్ చేసిన తర్వాత దానికి వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి, రిప్రికేషన్స్ ఏంటి, ప్రాథమిక అవగాహన ఏమైనా ఏడిస్తే ఎవరన్నా మాట్లాడచ్చు. అంటే 12 పెట్టెల్లో 11 కోట్లు దొరికాయని మరి విజువల్స్ కూడా చూసాం, ఫోటోలు మనం. అదే అలా రాజకేష్ రెడ్డి గారు చెప్పేసి అంటే ఇద్దరు అంచారు, ఇద్దరి దగ్గర ఇంట్లో అవునండి నేను ఒప్పించుకోను అని చెప్పేస్తారట. మరి వాళ్ళకే కదా మాకు కొట్టేస్తున్నారు, తిడతారు, మాకు అవ్వట్లేదని చెప్పి బెయిల్ కూడా అడిగింది వాళ్ళే. గౌరవ న్యాయస్థానం కూడా కన్విన్స్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేయమంది కూడా అదే. ఇవన్నీ మర్చిపోతాం అనుకుంటారు. ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగినట్టు వార్తలు రాసేయడం. ఏమనంటే సార్ ఇందులో భారతమ్మని ఇన్వాల్వ్ చేసేద్దామా, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేద్దాం, ముందు స్క్రిప్టే అది కదరా భయ్, వాళ్ళిద్దరి పేర్లతో హెడ్డింగ్ పెట్టి రాసి యాడ గోయింది అబ్బాయి. అప్పుడో ఏదో పూర్వకాలంలో 60,000కి రిటైర్మెంట్ ఉంటుందో లేదో కనుక్కోమనండి. 11 కోట్లు కూడా అంతా ఒకటి సార్ మీరు ఒకళ్ళు అవన్నీ డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్స్ను ఐడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే మాట్లాడుతుంది దాని గురించి. యాడనే తీసుకొచ్చేస్తారు 11 కోట్లు పెట్టెల్లో పెట్టారట. 11 కోట్లు 4 పెట్టెలు పెట్టి ఇంకా స్మగ్లింగు, ఇలాగే గజ దొంగలో ఎన్టీ రామారావు గారు మ్యూజిక్ అది కూడా పెడుతూ ఇటు పెట్లు పట్టుకుని తిరుగుతుంటే పట్టుకున్నాం. ఆ కథలు కూడా రాయండి, ఏం పర్లేదు. అంటే ఇంతమంది అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా 12 సార్ నాకు తెలియక అడుగుతాను ఎప్పుడైనా సరే, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఎంక్వైరీలకు వెళ్తారండి. ఎంక్వైరీలు చేసి అవుట్కమ్ ఇంత ఫైండ్ అవుట్స్ వచ్చాయి. ఇప్పుడు అదే ఛార్జ్ షీట్ వేయకమనుపు అలా గోవిందప్పని పట్టుకున్నాం, వెంకటరెడ్డిని పట్టుకున్నాం, లేదా రాజిరెడ్డిని పెట్టాం, కసిరెడ్డిని పెట్టాం, విజయసాయి రెడ్డిని హెచ్చరించాం, మిథున్ రెడ్డిని పెట్టాం, వీళ్ళందరి దగ్గర అవుట్కమ్ ఏది, ప్రొసీడింగ్స్ ఏవి, ఇన్ని కోట్లు పట్టుకున్నాం అని చెప్తారా. అరెస్ట్లు అయిన తర్వాత 34 కోట్లు అస్సలు బాగోదని సీజ్ చేసాం. అదేంటిది 34 కోట్లు మరీ అన్యాయంగా ఉందండి, ఇదేంటిది డైరెక్ట్గా 64 కోట్లు సీజ్ చేసాం అని పెట్టకథలు చెప్తే ఒక్కోటి ఇంట్లో 1,80,00,000 లేకుండా ఉంటారు. దేనికల్లా సన్నాస మఠాల్లో పని చేస్తారా, లేకపోతే రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నారా? ఇంట్లో మీ ఆవిడ బంగారం, మీ అమ్మ బంగారం ఇవన్నీ కట్టి బంగారాలు దొరికాయి. అవన్నీ చూస్తే 2014 నుంచి 19 మధ్యలో కొన్న బంగారం రిసిప్ట్లు వాళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ఎత్తుకొచ్చిన బంగారం 14-19లో కొన్నావు సార్, ఇదే అక్కడ దిక్కుమాల బాధ మాకు తీసుకొచ్చిన ఎత్తుకెట్టారని. దాంట్లో తూచ్ ఇది బాగోలేదు అనగానే ఇప్పుడు నేలమాలకి వెళ్తే అయిపోయారు. పెట్టెల్లో 11 కోట్లు క్యాషే దొరికింది. ఎందుకు? డిజిటల్ ట్రాన్సాక్షన్ బదులు క్యాషే చేశారు కాబట్టి క్యాషే. తర్వాత డిమానిటైజేషన్లో 2,000 రోడ్లు నద్దేంది మర్చిపోయారు, 500 నోట్లు పాత కొత్త వచ్చేది మర్చిపోయారు. వేసే వార్త మందే రాసే. అంటే ఇది మొత్తం జగన్ చుట్టూ జగన్ ఉచ్చు బిగించాలని మళ్ళీ విజయం లాగి తర్వాత జగన్ టార్గెట్ చేసి ఎలా అన్నా జగన్ జైలుకి పంపించాలని ఉద్దేశం. ఇప్పుడు ఇంట్లో ఆవిడ సహధర్మచారిని వెంకటప్ప స్కూల్లో ఏదో చారిటీలు చేసుకుంటుంది భారతమ్మ. మా అయితే భారతీయ సిమెంట్స్ ఇప్పుడు ఏదైనా కారు మీకు పేరు మీద ఉంటే ఇంకో కారు కొంటే మీ ఆవిడ పేరు మీద పెట్టరు. అలా ఏదో కంపెనీ ఆవిడ పేరు మీద ఎడితే చిచ్చే ఆవిడేదో బిజినెస్ చేసుకుంటుంది, సాక్షి నడుపుకుంటుంది, ఏదైనా బిజినెస్ చేసేసినా సరే. కానీ ఈ ఎలక్షన్ ముందు వీళ్ళు భార్య పిల్లలు వచ్చి క్యాంపెయిన్ చేయొచ్చు. మాదైతే వేరు, మా బాలకృష్ణ చెప్పినట్టు మా బ్రీడ్ వేరు. నేను ఎలక్షన్కి మా ఫ్యామిలీ వచ్చి సపోర్ట్ చేస్తుంది, కానీ మేము మాత్రం ఆల్ ఫ్యామిలీ వస్తే తూచ్చు లేదంటారు. అయితే ఊరుకోండి సార్, అవన్ పెళ్ళికి బాజాలు కొడుతున్నా మన సౌండ్లు లేని మనం బప్పిలార్ మ్యూజిక్ను అనుకుని భ్రమిస్తే మా కృష్ణశేఖర్ గట్టి కూడా ఎస్వి కృష్ణారెడ్డి రెస్టారెంట్లు అదే మ్యూజిక్ దాన్ని ధీటుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.